పూరా లోకల్ కంపెనీస్ ఏమో హైటెక్ సిటీలో ఉంటాయి, వాళ్ళు ఉండేదేమో వెస్ట్ సైడ్, అంటే అటు మన తెల్లాపూరు, పటాన్ చెరువు రూటు అటు సైడ్ అక్కడక్కడ ఉంటున్నారు. అవునవును. ముఖ్యంగా ఇక ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని మనం హైదరాబాద్కి నలువైపులా మొత్తం 90 degrees ఎటు చూసినా మనకు ల్యాండే ఉంది. అవును. ఎటు సైడ్ ఎక్కువ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంది? మనకి వెస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కువ ఉందండి గ్రోత్. వెస్ట్ అంటే ఏ రూటు? వెస్ట్ అంటే మీకు మియాపూర్, అమీన్పూర్, పటాన్చేరి, బిహెచ్ఎల్ ఆ ఏరియా అంతా మీకు వెస్ట్ వస్తుంది. అది ఏ హైవే వస్తుంది? ఏ సిటీని అది కలుపుకుంటుంది? ముంబై హైవే వెళ్తుందండి. మీకు కర్ణాటక బార్డర్ టచ్ అయిపోతుంది మనకి వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వెళ్తే. దట్స్ బేసిక్లీ కాల్డ్ యాజ్ ముంబై హైవే. ఎందుకంటే ఫస్ట్ లో హైదరాబాద్ రూట్ మ్యాప్ లో అట్ సైడ్ నుంచే మనకి ముంబై వెళ్ళే రోడ్ ఉండేది, అందుకే దాన్ని ముంబై హైవే అంటారు. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ ఎక్కితే ఎక్కడి నుంచైనా మనం కనెక్ట్ అయిపోతాం. బట్ దట్ ఈస్ ద బేసిక్ ముంబై హైవే అన్నమాట. సో దట్ ఈస్ ప్యూర్లీ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, మళ్ళీ మీరు గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తే దట్ ఈస్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే బెంగళూరు హైవే ఏదైతే ఉందో, మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తారో దట్ ఈస్ టోటలీ సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. సో ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా, కోకాపేట్ ఇవంతా సౌత్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వస్తుంది. సో మీరు ఈ గ్రోత్ చూసుకుంటే మీకు ఈస్ట్ ఆర్ వెస్ట్ కంటే కూడా మీకు ఈస్ట్ సైడ్ ఆర్ నార్త్ సైడ్ కంటే కూడా వెస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ ఈజ్ మోర్, అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ బెల్ట్. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెస్ చేసినప్పుడు ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెస్ని బేస్ చేసుకొని కోకాపేట్, నియోపోలిస్ లాంటి ప్లేసెస్ వెలిసాయి. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు బుద్వేల్లో 350 acres ఆఫ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో 100 acres ఆల్రెడీ ఆప్షన్ అయిపోయింది. 100 acres లో ఆల్రెడీ ఐటీ పార్క్ వస్తుంది. సో నెక్స్ట్ స్ట్రెచ్ మనకు అది ఉంటుంది. సో సౌత్ సైడ్ ఈస్ మోర్ గ్రోయింగ్ అన్నమాట. వెస్ట్ హైవే సైడ్ ఏమో ఎయిర్పోర్ట్ లేదు. ఇటు సౌత్ సైడ్ ఏమో ఎయిర్పోర్ట్ ఉంది. ఎస్, ఏ సిటీ అయినా ఎక్స్పాండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇస్ ఎయిర్పోర్ట్. కానీ మరి అటెందుకు ఎక్కువ రేట్లు ఉన్నాయి, ఇటు ఎందుకు కొంచెం తక్కువ ఉన్నాయి? బెంగళూరు సైడ్ అంటే ఎయిర్పోర్ట్ ఉన్నా కూడా ఇటు సైడ్ రూట్ కి, ఇటు అంటే చూసుకుంటే వాల్యూ ఎక్కువ, అందరు ఇంట్రెస్ట్ అటే చూపుతారు వెస్ట్ కి. ఎందుకు మేడం కారణం? వెస్ట్ సైడ్ కి కారణం ఏంటంటే, వెస్ట్ సైడ్ మీరు లోపలికి వెళ్ళే కొద్దీ మళ్ళీ మీకు ఇండస్ట్రియల్ జోన్స్ కూడా ఉంటుంది. సో మోర్ ఆఫ్ బిజినెస్ పీపుల్ ఆర్ లివింగ్ దేర్. ఇంకోటి ఏంటంటే క్రౌడ్ నుంచి కొంచెం హట్కే ఉంటుంది అది. ఈ ఇంత పాపులేషన్, ఇంత క్రౌడ్ కంటే కూడా అది కొంచెం రీజనబుల్లీ లెస్ క్రౌడ్ ఉంటుంది. ఓకే, వెన్ కంపేర్ టు ద ప్రైజెస్, యాజ్ యూ సెడ్ ముంబై హైవేలో మంచి ప్రైజెసే ఉన్నాయి. బట్ సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఈవెన్ మోర్ ప్రైజీ అండి వెన్ కంపేర్ టు ముంబై హైవే. ఇప్పుడు ముంబై హైవేలో మీరు సదాశివ్పేట్కి వెళ్తే అక్కడ 20,000, 22,000 ఉంది. అంటే మనకి హైదరాబాద్ నుంచి 40-45 kilometers ట్రావెల్ చేస్తే మీకు ఆ ప్రైజెస్ ఉన్నాయి. కానీ అదే మీరు సౌత్ సైడ్ వెళ్ళారనుకోండి, మీకు తిమ్మాపూర్ దాటంగానే కొత్తూరులో మీకు ఇప్పుడు 40,000 వరకు ఉంది గజం. 30 to 40,000 వరకు గజం ఉంది, మెయిన్ రోడ్ బిట్స్ అండ్ క్లోజ్ టు ద హైవే. సో ప్రైస్ వైజ్ చూసుకుంటే రేడియస్ చూసుకుంటే సౌత్ సైడే మీకు ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు ద వెస్ట్ సైడ్. కాకపోతే వెస్ట్ సైడ్ చాలా హైలైట్ అయ్యింది. ఎందుకు అంటే ఫస్ట్ డెవలప్మెంట్ మొత్తం మనకి వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళింది కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్. సో దట్ ఈస్ వై ఎప్పుడు వెస్ట్ సైడ్ ని బాగా ఫోకస్ చేశారు. కానీ ఇఫ్ యు లుక్ ప్రాక్టికలీ చూసుకుంటే మనకి సౌత్ సైడ్ లో చాలా ఎక్కువ గ్రోత్ ఉంది. మెయిన్ రీజన్ ఈజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి 5,500 acres ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే, ఏషియాలోనే నెంబర్ 1 మనకి. ఓకే, దాంట్లో ఇప్పుడు మనం యూజ్ చేసేది ఓన్లీ 1,500 acres. మిగతా 3,000 acres ఏదైతే ఉందో ఇప్పుడు అండర్ డెవలప్మెంట్ ఉంది. సో జస్ట్ ఇమాజిన్, ఇదంతా డెవలప్ అయితే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేస్ చేసి ఎంత బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మనకి ఆ చుట్టుపక్కలంతా మనకి వేర్ హౌసింగ్ స్టార్ట్ అవుతుంది, దానికి రిలేటెడ్ జాబ్స్ స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఫ్యూచర్ గ్రోత్ అంతా మనకి సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాదే ఉంది.